అయ్యో కనపట్టలేదే. అక్కడ ఇంకా బాగా కనిపిస్తుందా? కనిపించడమా? నువ్వైతే కరిగి నీరైపోతావురా. ప్లీజ్ డిస్టర్బ్ చేయకు, చూస్తున్నాగా. రే ఒక్కసారి ఆ ప్లేస్ నాకేవో. సరే చావు. థ్యాంక్స్ రా. పెద్ద సినిమాలా కనపడుతుంది. చాలా బాగుంది. వెరీ గుడ్ సార్, ప్రొసీడ్. ఏం కనిపిస్తున్నారు ఇక్కడ? అమ్మాయికి చేసి నన్ను మోసం చేస్తావా? రే మర్యాదగా నా ప్లేస్ నాకు ఇచ్చారా? నీకు మంచి ఐడియా చెప్తాను రా. వదలను. వదలవా? ఓహో రాయ్, ఎవరు మీరు? ఇక్కడ ఏం చేస్తున్నారు? నడవండి పోలీస్ స్టేషన్ కి. సార్, నా పేరు సుధాకర్ అండి. మెడికల్ రిప్రజెంటేటివ్ గా పనిచేస్తున్నానండి. ఇవి నా భార్య, పేరు సుధారాణి. మేము ఊరు చూద్దామని వచ్చామండి. మా చాలా గుడ్ ఫ్యామిలీ. కావాలండి మంగళసూత్రాలు చూడండి. మమ్మల్ని మాత్రం విడిచిపెట్టండి. కానీ పక్క గదిలో అగరబత్తి గాడు ఉన్నాడు. వాడు రాకంలో పుట్టాడు. రోజుకో బిడ్డను తెచ్చుకుంటున్నాడు. వాడి మామూలు వదిలిపెట్టండి సార్. వాడి మోకాన్ని నరకొట్టండి. వాడి మోచేతులు నరకొట్టండి. వెంటనే వాడిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టించండి సార్. అవునా? వాడి సంగతి మేము చూసుకుంటాం. మా లాంటి ఫ్యామిలీ వాడు ఇక్కడ ఉండలేకపోతున్నామండి. వాడినే కాదు, మిమ్మల్ని కూడా అందరినీ అరెస్ట్ చేస్తాం. కానిస్టేబుల్, yes sir. అరెస్ట్ హిమ్. yes sir. ప్లీజ్ సార్, వద్దండి మమ్మల్ని అరెస్ట్ చేయకండి. కావాలంటే నా ఉంగరం తీసుకోండి, వాచ్ తీసుకోండి. ఇప్పుడే వచ్చేస్తాను. ప్లీజ్ సార్, వదిలేండి సార్. అయ్యో ఏమండి? సుధా పారిపోతున్నాడు. నేనెవరో తెలుసా? సిఏ గబ్బర్ సింగ్ ని. పోలీసులేటి మీరు? ఓ, డ్రెస్ చూసి అనుమానపడుతున్నావా? మఫ్తీలో ఉన్నావు. ఇప్పుడు డ్రెస్ తీస్తాం, నీ దగ్గరికి వస్తాం. ఎవరు లోపల? సింహజీ లాగుకురా, మహాపాపం. అయ్యో కొట్టగండి సార్. ఈ రోజు నుంచి చిప్పలు, గంజి, లాఠీ దెబ్బలు. Hi young man, come here. నన్నేనా? Oh nice. Oh so smart. Thank you. ఏ ఫ్లాట్? ఫ్లాట్ నెంబర్ 1. మా ఫ్లాట్ నెంబర్ 2. ఆ ఫ్లాట్ లో బాత్రూమ్ క్లీన్ చేసిన తర్వాత మా బాత్రూమ్ కూడా క్లీన్ చేసి వెళ్ళు. బాయ్. ఓకే బాయ్. రూమ్ లో క్లీన్ చేయుట, అందుకే ఈ బకెట్ నేను తీసుకురాను అన్నాను. బాత్రూమ్ నువ్వు వెళ్తా బెటరా? నేను వెళ్ళాలి. నువ్వు వెళ్తే గంట దగ్గర రావు. రావుకారంలో టాయిలెట్కి వెళ్తే అర్జెంట్ గా పెళ్ళవుతుందిరా. ప్లీజ్. నీకే చెప్పేది. రై Come in. Yes. నేను మార్కెట్కి పోతాండా, లోపల మంచిగా కడిగి పెట్టుకో. గట్లనే. గుడ్ మార్నింగ్ బాబాయ్ గారు. నమస్తే. ఏందివా, నువ్వు గేడైనా నౌకరీ చేస్తావా? ఒలింపిక్ కంపెనీలో మెడికల్ రిప్రజెంటేటివ్ గా పనిచేస్తున్నాను బాబాయ్ గారు. గంటే గ్రైప్ వాటరు, బేబీ అజ్జన మాత్రలు అమ్ముతారు చూడు, గస్ అంటదా? ఇదేందివా, కుక్క తీరిన జవాబు చెప్తాడు. కుక్క తీరున జవాబిస్తున్నానా? అయ్యో, కుక్క తీరునా? మేడం, మేడం. Yes. బాత్రూమ్ క్లీనింగ్. Come inside. కామింగ్.
హ్యాండ్సమ్ గాయ్, నేనెందుకు రాలేదు? సారీ మేడం, అనిల్ కపూర్ ఇంట్లో నేను, మిథున్ ఇంట్లో నేను, శ్రీదేవి ఇంట్లో నేనే. You are a big man. I'm a big cleaner. Oh. Oh, oh, oh. 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 కేంద్రవారి నన్ను గట్ల పంపి గిట్ల పిల్లాట్లో దూరినావు. అవు ఇందాక నువ్వు నాకు ఏం చెప్పినవురా? కదేదో మందుల కంపెనీలో నౌకరు చేసినా చెప్పని, మరి గిట్ల పినాయిలు అమ్ముకునే లెక్క వచ్చినవేరా? పార్ట్ టైం జాబ్. మరి ఈ విషయం గిందాకెందుకు చెప్పలే? డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటే సిగ్గుపడినా? వారి నేనేమైనా గ్రామంకెళ్ళి వచ్చినాను చెవులో పువ్వు పెట్టడేందుకు? ఇట్లా చూడు, పాండవనవాసం సైన్మా చూసినావు? ఇంటర్వెల్ లో పాస్ అందులో ఎంటి లేడా? ఉన్నాడు. దాని చేతిలో ఇంత గది గది ఉంటుంది, ఉంది. గది అట్టుకు పడుతుంది. ఒక బాలిట్లో వచ్చినావంటే గది ఎత్తుకో, గటైతి ప్యాంటు కింద దించు, గది పట్టుకో. ఇంకా పో. పోరి, అసలు నీ కథ ఏంటి? ఇదేమన్నా వికారాబాద్ అనుకున్నావు? ఈ సాగపట్నం మస్తు జాదుగాళ్ళు ఉంటారు. ఇప్పుడు చూసినావా, నేను గట్లా బయటికి పోగానే లట్ట కందూరిని పోరాడు. పరుసు యాది మార్చి ఇమీడియట్ వచ్చిన కాబట్టి మంచిగా అయింది. గదేదైనా చెడు జరుగుంటే ఈ తాత పని ఏం కావాలి? చూడు, అసలే మీ అమ్మ నాన్న విమాన ప్రమాదంలో సచ్చి ఈ తాతని సొగం చంపిండ్రి. నువ్వు కూడా గిట్లా చేసినావనుకో నేనేమైపోవాలి? అందుకేనమ్మా జరంత మంచిగుండి హుషారుండాలి బిడ్డ, నా మాటినమ్మా. ఇవాళ శనివారం కదా, ఆదివారం వచ్చి నీ పని చెప్తాను చూడు. నాకంత కెపాసిటీ లేదని తెలుసు కదరా. అది పాయింటే. వాళ్ళు సుమిత్ర, తుంగభద్ర, చిచి సుమిత్ర, సుభద్ర. వాళ్ళైతే కథను ఇంత దూరం తీసుకురారు. ఎవరిదంటావు? ఎవరిదా చెప్తా. పాప పోలి చూసి కనిపెడతాం. ఇంకా ఫారెక్స్ ఒకటి ఇవ్వండి. నాకు ఫారెక్స్ ఉండే. జాన్సన్ బేబీ పౌడర్ ఒకటి ఇవ్వండి. నాకు కూడా ఇవ్వండి. నాకు కూడా ఇవ్వండి. మూడా? ఇదిగో పాల సీసా, పౌడర్ డబ్బా. ఒక్కసారి అన్ని తెచ్చారే. మా వారికి అసలు బుద్ధి లేదండి. పాల సీసా ఒకటి మాత్రమే తీసుకున్నాడు. నేను తెలివినవాడిని కనుక పాల సీసాతో పాటు బేబీకి కావాల్సినవన్నీ తీసుకొచ్చాను. ఛాన్స్ ఇచ్చానని మరి రెచ్చిపోకురా. అదేంటో నా లుంగి ముక్కలు ముక్కలు చేసావు. ఇందాక బేబీ పాస్ పోసింది, ఆవిడేమో మెత్తటి గుడ్డ ముక్క కావాలన్నారు. అందుకని నీ లుంగి చించి. నీ లుంగి ఉండగా నా లుంగి దొరికిందా? నా శంకుమార్గు లుంగిలమ్మా. ఇంకొకసారి నా లుంగి ముట్టుకున్నావా ఏం చేస్తావురా? చించేస్తా.